హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారో కమెంట్ చేయండి. సో థంబ్నెయిల్లో చూసారు కదండి, ఇలాంటి న్యూ స్లీవ్స్ డిజైన్ని ఎలా కట్ చేసి స్టిచ్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ హ్యాండ్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను హ్యాండ్ పొడవు 7 ఇంచెస్ తీసుకున్నాను. సో 3.5కి ఇలా ఒక చిన్న కర్వ్ డ్రా చేసుకున్నాను. సో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా డ్రా చేసుకొని ఇక్కడికి కట్ చేసుకోవాలి. ఈ కర్వ్ షేప్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని హ్యాండ్ని అరేంజ్ చేసి దీన్ని రివర్స్ చేసుకోవాలి. సో ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ని రివర్స్ తీసుకొని అడ్జస్ట్ చేస్తూ ఎడ్జ్కి ఒక స్టిచ్ వేసుకోవాలండి. సో ఇలా చూపిస్తున్న విధంగా ఒక స్టిచ్ వేసుకొని సో మీరు పిన్స్ అయినా పెట్టుకోండి, కదలకుండా నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇది రివర్స్ చేసుకోవాలి కదండి. సో చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి. ఇలా కట్స్ పెట్టుకోవడం వల్ల మనకి షేప్ అనేది నీట్గా వస్తుంది. సో ఇప్పుడు దీన్ని రివర్స్ చేసుకుందాం. సో ఇలా నీట్గా రివర్స్ చేసుకొని ఎగ్జాక్ట్గా ఈ ఎడ్జ్కి ఒక స్టిచ్ వేసుకోవాలి. సో ఇలా చూపిస్తున్న విధంగా ఎడ్జ్కి అడ్జస్ట్ చేస్తూ ఇలా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. అండి చూసారండి, నీట్గా వచ్చేసింది. సో ఇప్పుడు రివర్స్ చేసుకొని ఇక్కడ ఒక స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం లైనింగ్ కన్నా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకున్నాం కదండి. సో ఆ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని క్లాత్ని కట్ చేసుకోవాలి. సో ఇలా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసిన తర్వాత ఈ హ్యాండ్ని సైడ్ ఉంచుకోవాలి. సో ఇలా వస్తుంది. సో ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాం. సో నెక్స్ట్ ఒక క్లాత్ తీసుకోవాలి. ఇది పొడవు 14 ఇంచెస్ తీసుకున్నాను అండ్ అలాగే వెడల్పు 17 ఇంచెస్ తీసుకున్నాను. సో ఇలా ఒక క్లాత్ని తీసుకొని ఎడ్జెస్కి మనం ఫోల్డ్ చేసి 4 సైడ్స్ 4 మూలల మనం స్టిచ్ చేసుకోవాలి. సో ఇలా ఫోల్డ్ చేసుకొని కంప్లీట్గా 4 సైడ్స్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇది మన హ్యాండ్ లెంత్ని బట్టి మనం క్లాత్ అనేది తీసుకోవాలండి. సో ఇలా కంప్లీట్ 4 సైడ్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత సో కంప్లీట్ అయిపోయింది. సో ఇలా స్టిచ్ చేశాక ఇప్పుడు ఈ లేస్ తీసుకున్నానండి నేను. ఇక్కడ ఎడ్జ్కి ఈ లేస్ అనేది స్టిచ్ చేసుకుందాం. ఇప్పుడు ఎగ్జాక్ట్గా 1/2కి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ లేస్ కుట్టిన సైడ్ ఎగ్జాక్ట్గా మిడిల్కి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ
ఒక చిన్న స్టిచ్ వేసుకోవాలి ఎగ్జాక్ట్గా మిడిల్కి. సో ఇప్పుడు సూది తీసుకొని ఇక్కడ మనం చిన్న చిన్నగా కుట్టుకోవాలండి ఫ్రిల్స్ వచ్చేలాగా. సో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చిన్నగా క్లాత్ హాఫ్ కంటే కొద్దిగా ఎక్కువ స్టిచ్ చేసుకోవాలి. సో ఇక్కడ 14 ఇంచెస్ తీసుకున్నాం కదండి, నేనైతే నియర్లీ 9 to 10 ఇంచెస్ దాకా ఇలా స్టిచ్ చేసుకున్నాను. సో ఇలా స్టిచ్ చేసుకొని ఇలా చూపిస్తున్న విధంగా ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా హ్యాండ్ని స్టిచ్ చేసాం కదండి, ఆ హ్యాండ్ని తీసుకొని ఎగ్జాక్ట్గా మిడిల్కి, సో ఇక్కడ ఎగ్జాక్ట్గా మిడిల్కి మనం మార్క్ చేసుకొని ఇక్కడ మనం స్టిచ్ చేసిన ఫ్రిల్స్ని, లేస్ స్టిచ్ చేసాం కదండి ఫ్రిల్స్, సో అక్కడ ఎగ్జాక్ట్గా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. కదలకుండా మనకి నీట్గా వస్తుందండి. ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల ఎగ్జాక్ట్గా మిడిల్కి కరెక్ట్గా చూసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి. సో ఇప్పుడు క్లాత్ని రివర్స్ చేసుకొని ఇలా అడ్జస్ట్ చేస్తూ హ్యాండ్కి పై భాగాన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఇక్కడ ఒక స్టిచ్ వేసుకోవాలి. సో నేను నిడిల్ పెట్టుకొని కదలకుండా ఫ్యాబ్రిక్ స్టిచ్ చేస్తున్నాను. సో ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. అంతే అండి, న్యూ స్లీవ్స్ డిజైన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఒక బటన్ని స్టిచ్ చేసుకుందాం. సో హ్యాండ్ స్టిచ్ చేశాక మనకి ఇలా వస్తుందండి, లైక్ బటర్ఫ్లై లాగా వస్తుంది. సో బటన్ని స్టిచ్ చేశాక మీకు ఫైనల్ లుక్ చూపిస్తాను. సో ఇలా వచ్చిందండి బటన్ స్టిచ్ చేశాక. అంతే అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.